భారత క్రీడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన అధ్యాయం ఆవిష్కృతం కాబోతుంది. ప్రపంచ ఫుట్బాల్లో 5 సార్లు విశ్వ విజేతగా నిలిచిన బ్రెజిల్ సీనియర్ పురుషుల జాతీయ జట్టు తొలిసారిగా మన దేశంలో అడుగుపెట్టనుంది. వచ్చే అక్టోబర్ 3న కోల్కతాలోని ప్రసిద్ధ సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా భారత్ బ్రెజిల్ జట్ల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అధికారికంగా ధృవీకరించడంతో దేశవ్యాప్తంగా ఉన్న సాకర్ ప్రేమికుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. 1992లో ఫిఫా అధికారిక ర్యాంకింగ్స్ విధానం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు టీమిండియా తలపడబోయే ప్రత్యర్థుల్లో అత్యుత్తమ ర్యాంక్ ప్రస్తుతం 5వ స్థానం కలిగిన మేటి జట్టు బ్రెజిలే కావడం ఈ పోరు ప్రాధాన్యతను మరింత పెంచుతోంది. మార్క్వినోస్ నాయకత్వంలో బరిలోకి దిగనున్న ఈ అగ్రశ్రేణి జట్టులో కాసిమిరో, మాథ్యూస్ కున్హా లాంటి అంతర్జాతీయంగా పేరుగాంచిన స్టార్ ఆటగాళ్లు ఉండడం మన క్రీడాకారులకు ఎంతో గర్వకారణం. ఆస్ట్రేలియాతో జరగనున్న 2 మ్యాచ్ల సిరీస్ ముగిసిన వెంటనే బ్రెజిల్ దళం నేరుగా కోల్కతాకు చేరుకోనుంది. ఫుట్బాల్ క్రీడకు ఎంతో ఆదరణ ఉన్న కోల్కతా నగరానికి బ్రెజిల్ జట్టుతో దశాబ్దాల తరబడి బలమైన అనుబంధం ఉంది. గతంలో అనేక సార్లు అంతర్జాతీయ క్లబ్ జట్లకు ఆతిథ్యం ఇచ్చిన ఈ చారిత్రాత్మక నగరంలో ఇప్పుడు ఏకంగా బ్రెజిల్ సీనియర్ జాతీయ జట్టే మ్యాచ్ ఆడనుండడం విశేషం. వరల్డ్ కప్ టోర్నీలో ఆశించిన ఫలితాలు రాకపోయినా భారత్లో ఆ జట్టుకున్న అశేష అభిమాన గణం పసుపు పచ్చని జెండాలతో సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతుంది. మన జాతీయ జట్టుకు ఇది కేవలం ఆట మాత్రమే కాదని ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడి తమ సత్తాను నిరూపించుకోవడానికి లభించిన అరుదైన అవకాశమని ఏఐఎఫ్ఎఫ్ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రాత్మక మ్యాచ్ మన దేశంలో ఫుట్బాల్ రూపురేఖలను మార్చడమే కాకుండా యువ ఆటగాళ్లలో సరికొత్త స్ఫూర్తిని నింపుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.